నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రావడం జరిగిందండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి హౌస్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రైల్వే స్టేషన్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది చెర్లపల్లిలో లొకేట్ అయి ఉంటుంది. వరంగల్ హైవేలో ఉన్న చెర్లపల్లి చౌరస్తాకి ఇది 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోడుపల్లికి ఇది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మంచిగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలోని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హౌస్ అన్నది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 30 × 45 డైమెన్షన్ అండి, 150 గజాలు అవుతుంది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క ఎలివేషన్ నీట్ గా రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్ కవర్ చేస్తున్నాము. బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్లర్ నెంబర్. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ అనేది కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. స్పేసెస్ గా ఉన్నటువంటి పార్కింగ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. స్పేసెస్గా రావడం జరిగింది. వాష్ ఏరియాలో మనకి వాల్కి టైల్స్ ఇచ్చేసారు. ఈ హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. హౌస్ అన్నది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి సౌత్ వైపులో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3.5 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్కి సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా నీట్గా రావడం జరిగింది. 100% వుడ్ తోటి చేయించారు. టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. వాల్కి వచ్చేసి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని కవర్ చేస్తాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ హాల్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నానండి. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ గ్రిల్ ఇవ్వడం జరిగింది. అండ్ స్లైడ్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. విత్ మస్కిటో మెష్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. చాలా నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను అండ్ వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగింది.
ఓపెన్ కిచెన్ అనేది క్లియర్గా చూపిస్తున్నానండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాను అండ్ షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. పెద్ద సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు, వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ సంబంధించిన ఏరియా కవర్ చేస్తున్నాను. దీంట్లో కొంత సామాన్ పెట్టడం వల్ల లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, ఆర్టిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న లో రూప్ అనేది కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది ఎక్సలెంట్గా ఉందండి. 30x45 డైమెన్షన్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. ఈ హౌస్ యొక్క ఫేసింగ్ అనేది వెస్ట్కి ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ ఈస్ట్ వైపులో ఉన్నటువంటి వాష్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ హౌస్కి సంబంధించిన సంప్ ఏరియా చూపిస్తున్నాను. మోటార్ యొక్క స్టార్టర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొకసారి. వీడియో స్కిప్ చేయకుండా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా డెవలప్ అవుతుంది. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవేలో ఉన్న చెర్లపల్లి చౌరస్తాకి ఇది 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బోడుప్పల్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ జూమ్ చేసి చూస్తున్నానో ఇది వచ్చేసి మనకి ఐటీకి సంబంధించిన బిల్డింగ్స్ అండి. పోచారం, ఇన్ఫోసిస్ అండ్ రహేజాకి సంబంధించినటువంటి బిల్డింగ్స్. పోచారం ఐటీకి వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అనేది 87 లాక్ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్డర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.